మనం ప్రస్తుతం పౌర్మామిల పట్టణంలోని యంగమాంబ నగర్లో ఉన్నాము. ఇది గత 50 సంవత్సరాల కిందట మాకు సక్రమించిన ఆస్తి. దీనికి కాజేయాలనే ప్రయత్నంలో చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద వరుసగా కామెంట్లు చేసి మమ్మల్ని బెదిరింపు చర్యలు చేపడుతున్నారని సుమన్ టీవీకి వాళ్ళు వచ్చారు. వాళ్ళ మాటల్లో తెలిపే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారము. చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గత 3 నెలల నుంచి మా మీద ఆరోపణ చేస్తున్నాడు. పచ్చ అంకమ్మ అనే ఆమె 150 కోట్ల ఆస్తి ఉందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కానీ మాకు అలాంటి కోట్లు ఏమీ లేవు. పచ్చ చిన్న వెంగయ్య అయిన అతను మా నాన్నగారు, మేము నలుగురం ఆడపిల్లలము. మా నాన్న చనిపోతూ ఒంటిమిట్ట యాక్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు సార్ గారిని చూడడానికి వెళ్ళి బై యాక్సిడెంట్గా చనిపోయారు. అక్కడ చనిపోయిన మా అమ్మ పేరు మీదకి మా నాన్నకు వచ్చిన 1969లో చెరుకూరి చెన్నై దగ్గర మా నాన్నగారు కొన్నారు. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి మేము నలుగురము తల మా నాన్నగారు మాకు బాగా చేసి ఇచ్చారు. అందులో మేము ఉన్నాము. కొంత మా నాన్నగారు ఉన్నప్పుడే కొంత ఎవరి అవసరాల కోసము మా పెళ్ళిళ్ళ కోసం కొంత అమ్మారు. కానీ మేము ఎలాంటి అయితే చెయ్యలేదు. మా నాన్న ఇచ్చిన స్థలంలో మేము నిరుద్యోగులం కాబట్టి మా నాన్న మాకు బాగా పరిష్కారాల కింద ఇచ్చిన దాంట్లోనే మేము ఉన్నాము. ఈ చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా ఇల్లులు, మా స్థలాలు రోజు వచ్చి ఇది ప్రభుత్వ భూమి, చెరువు కట్ట ఆక్రమించారు, కుంట ఆక్రమించారు అని చెప్పేసి చెప్తున్నాడు. దాంట్లో ఎలాంటి వాస్తవాలైతే లేవు. అతను చెరువు కట్ట ఆక్రమించడం వల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తి మీద పడి మమ్మల్ని సోషల్ మీడియాలో మా ఇల్లులు కానీ మమ్మల్ని పరువు నష్టం కింద గురి చేస్తున్నాడు. మాకు చాలా బాధగా ఉంది. మాకు ఎలాంటి ప్రభుత్వ భూమి మేము ఆక్రమించుకోలేదు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అతను తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎలాంటిది మేము ఆక్రమించుకోలేదు. చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనే అతను మా మీద చాలా అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మా తాతగారైన పచ్చా చిన్న వెంగయ్య గారికి 1969 దాదాపు 55 సంవత్సరాల క్రితము ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ అప్పట్లో, అందులో కూడా వీరారెడ్డి గారి సహకారంతో మా తాతగారు చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పనులకి ఆకర్షితుడై మా తాతగారిని ఒక శిష్యునిగా భావించి మా తాతగారు కూడా వీరారెడ్డి గారికి చాలా సపోర్ట్ చేశారు. ఆ ఉద్దేశంతో మా తాతగారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పరంగా భూమి అనేది ఇవ్వడం జరిగింది. దానిని మా తాతగారు ఇప్పటి వరకు ఎటువంటి ఏది కూడా ఆక్రమణ అనేది చేయలేదు. మా తాతగారికి ఏదైతే ఇచ్చినారో అదే ఉంది. కొంత భూమి మా తాతగారి స్వయం ఖర్చులతో కొనుక్కోవడం జరిగింది. తర్వాత ఖర్చుల మేరకు అవసర నిమిత్తము కొంత భూమిని మా చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజానికానికి అతి తక్కువ రేటుతోనే ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేదరికంతో ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మా తాతగారికి 4 కుమార్తెలు, 4 కూడా నిరుద్యోగులుగానే ఉన్నారు. వాళ్ళ భర్తలు కానీ, మా నాన్నగారు అయినటువంటి పుల్లపనాయుడు గారు కూడా నిరుద్యోగిగానే మా తాతగారి ఆశీస్సులతో ఆయన ఇచ్చినటువంటి సహకారంతోనే ఇంతవరకు కొన్ని వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించి స్కూల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మా బ్రతుకుని మేము జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. ఇది ఓర్వలేని కొంతమంది చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తికి అతని మీద వచ్చినటువంటి సత్యమైన ఆరోపణలు అవన్నీ తప్పుదోవ పట్టిస్తూ డైవర్ట్ అవ్వడానికి నిజమైన హక్కుగా ఉన్నటువంటి మా మీద అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఒక 3 మంత్స్ అయిందండి అతను ఇవి స్టార్ట్ చేసి. మేము కూడా ఈ 3 మంత్స్ నుంచి రెవెన్యూ అధికారులందరినీ కాంటాక్ట్ అవుతూ మా దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్నీ, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, డీకేటీ పట్టాస్ కానీ అన్నీ చూయించాము. సార్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఇక్కడికి సర్వేయర్ సార్ కానీ, ఆర్ఐ సార్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ అందరూ వచ్చి ఇక్కడ చెక్ చేసి ఎటువంటి ఆక్రమణలు లేవు, ఎవరికి 100 కోట్లు 150 కోట్ల ఆస్తులు అయితే ఇవి కాదు అని
ఒక 1 వీక్ బ్యాక్ మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి ఇప్పుడు ఆర్‌డీఓ సార్ దగ్గరికి కూడా వెళ్ళాలి. అక్కడికి కూడా ఫైల్ ఎంఆర్‌ఓ గారి కార్యాలయం దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మా ఫాదర్ గారి ద్వారా మా పిన్నిలు, మా అమ్మ వాళ్ళందరము వివరణ ఇస్తాము అందరికీ. అంతవరకు దయచేసి మా విన్నపం ఏంటంటే ఆహ్, చాలా చాలా అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారండి. కాంప్లెక్స్‌లన్నీ కట్టుకుంటూ స్కూల్ ఫీజులన్నీ రాబడుతూ ఇవన్నీ అతను అసత్య ఆరోపణలండి ఇవన్నీ. మేము చేస్తున్నటువంటి సేవ గాని, మా ఫాదర్ గారు తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజు రాయితీలు గాని అవన్నీ అవి రాయితీలు తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలుసు ఇంతవరకు. ఇప్పుడు దయచేసి అందరూ గమనించగలరు. సేవ చేసే వాళ్ళను దయచేసి అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా సేవ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఈ అసత్య ఆరోపణలను అందరూ కూడా మీడియా సోదరులు గాని, రెవెన్యూ సార్ వాళ్ళు గాని మళ్ళీ మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా అతని మీద ఒక మంచి యాక్షన్ తీసుకొని అతన్ని రెవెన్యూ చట్టాల పరంగా కొద్దిగా శిక్షించితే అందరూ చాలా మంచి చేసేవాళ్ళు గెట్ ఆన్ అవుతారనేది మా ఉద్దేశం.